ఈ రోజు సామాజిక న్యాయము పైన ఆరోగ్యంగా ఉంటే మన నియోజకవర్గంలో ఇంకో రకంగా ఉంది సామాజిక న్యాయం. ఈడేమన్నా ఎవరి ఓటుతో గెలిచినాడు, బీసీల ఓటుతో గెలిచినాడు, 20 ఎకరాలు ఎవరు ఓటుతో గెలిచినాడు, ఎవరోట్లతో, బీసీల ఓట్లతో, ఎస్సీల ఓట్లతో, మైనార్టీల ఓట్లతో, వీళ్ళందరి ఓట్లతో ఈరోజు గెలిచి మరి సామాజిక న్యాయం ఎవరు చేస్తారా అంటే ఈ మండలానికి వస్తే ఇసుక అమ్ముకునేవాడిని చేస్తాను సామాజిక న్యాయం. ఈ మండలంలో ఇసుక అమ్ముకునేవాడిని సామాజిక న్యాయం చేస్తున్నారు. అట్లా పక్క మండలం లేకపోతే డ్యామ్ డబ్బులు కొట్టేసే వరకు ఒకరికి సామాజిక న్యాయం చేస్తున్నారు అంతేనా. మళ్ళా పక్క మండలానికి వస్తే వాడు పందులు జింకలు కుందెలు వారి సామాజిక న్యాయం చేస్తున్నారు. మళ్ళా పక్క మండలం లేకపోతే గుడికాను దొంగ బియ్యం అమ్మేవారికి ఆ సామాజిక న్యాయం చేస్తున్నారు. ఇవన్నీ అయితే పౌరులే పోతే వంట చేసేవాడికి ఆవిడ గుడికొచ్చి వంట చేయగలరా, 10 మంది మా ఇష్టం తీసుకొచ్చిన వంట చేయగలరా, ఆ వంట చేసేవాడికి పదవులు ఇచ్చి మళ్ళీ సామాజిక న్యాయం ఈ రోజు ఈ నియోజకవర్గంలో చేసే పరిస్థితి ఏర్పడతారు. ఈ రోజు పార్టీ కోసమో లేకుంటే ఆయన కోసమో కష్టపడిన వాళ్ళు ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన వాళ్ళకి కాదు. ఈరోజు తన చుట్టూ పని చేసుకుంటూ తనను తొట్టుగా వ్యవహరిస్తూ ఒక గూండాలో రౌడీలాగా గ్రామాల్లో పిచ్చరవేడిగా జరుగుతున్న అటువంటి పరిణామాలు వాళ్ళకి సామాజిక న్యాయం చేస్తున్నారు. కానీ ఎక్కడైనా సామాన్య ప్రజలకు ఎక్కడైనా సామాజిక న్యాయం జరుగుతుందా ఈ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే విషయంగా మీరు గ్రామాల్లోకి వెళ్ళాలి. ప్రతి గ్రామంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరికి జరుగుతాయి సామాజిక న్యాయం ఈ నియోజకవర్గంలో అనే ప్రశ్న ప్రతి ఇంటికి ప్రతి చోటికి చేయకట్టుగా మీరు తీసుకెళ్లాలని మీరు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరడం జరుగుతుంది. కాబట్టి రాబోతున్న యుద్ధం, ఆ యుద్ధానికి ప్రతి ఒక్కరు సన్నిధంగా ముందు పనిచేయాలని ప్రతి ఒక్క బీజేపీ కూడా ఈరోజు నేను చూస్తూ ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ ఉన్న తక్కువ సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకొని మీరు ముందుకెళ్ళాలి. ముందుకెళ్లి పోరాటాన్ని మరింత బలంగా గ్రామాల వరకు తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ పేరు పెట్టాలని కోరుతున్నాను. మరి దాంతో పాటు చాలా మంది చాలా క్వశ్చన్ మార్కులు వేసుకుంటా నియోజకవర్గంలో జరుగుతుంటారు. ఏది ఏమైనా 2024లో ఈ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయబోతుంది బయట చాలా గ్రామాల్లో సమస్యలకి ఒకరిగా తీసుకుంటూ నియమికైన కార్యక్రమం కూడా ప్రజల శ్రీరామ్ అనే విషయాన్ని చాలా ప్రత్యేకమైన సమస్యలు చాలా ప్రత్యేకమైన పరిస్థితులు బట్టి నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు ఇదే పోటీ చేద్దామనే రాలేదు మాసం ఉండే చెప్తాను. ఏం దాచిపెట్టుకునేది ఏముంది, ఇన్ని రోజులు దాటి వచ్చినామా మీ మధ్య నా మధ్య ఆపేయాలంటూ పోటీ చేద్దామనే ఆలోచనతో నేను రాలేదు. ఏదో పార్టీ చెప్తాను మరి పని చేసుకోవాలి కదా, వాళ్ళు చాలా చెప్తారు మన పేరేమో మనం పని చేసుకోవాలి కదా, అయిపోతేనే ఏదో రాష్ట్రానికి వెళ్ళిపోదామని తెలుసుకొని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న సమస్యలు, బాధలు, ప్రజలు పడుతున్న బాధలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు పడుతున్న బాధలు, దాంతో పాటు వైఎస్ఆర్లు పడుతున్న బాధలు కూడా వైఎస్ఆర్లు సామాన్యులు పడుతున్న బాధలని ఊరుకులు చూసిన తర్వాత నా అవసరం అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉంది, గట్టిగా నిలబడాలి, పోరాటం చేయాలని ఒక దృఢ సంకల్పం మా నియోజకవర్గం లేకపోతే నా నియోజకవర్గం మా అమ్మ ఇంకొక 10 సార్లు నిలబడాలనే కోరిక మా ఇంకేంటి ఇంతకు చెప్తాను. ఎప్పుడైనా సరే మమ్మల్ని నమ్మిన ప్రజల్ని సరైన పద్ధతుల్లో ఏదో కాపాడుతూ ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నమే మా తాత, మా చిన్నాయనకి, మా చిన్నాయన మా నాయనకి, మా నాయన మా అమ్మకి, మా అమ్మ నాకు కూడా నేర్పించిన. కాబట్టి ఎక్కడైనా ప్రజల సమస్యలు గ్రామాల బాగుగా ఉండాలి, సమస్య లేకుండా ముందుకు వెళ్ళాలి. మనల్ని నమ్ముకున్నాడు కారణం ఎదుర్కొని ఊరిలో జరిగే పరిస్థితి రావాలి అనే రావడం జరిగింది. ఇక్కడ గట్టిగా పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా కమిట్ అయిపోయినా. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు చూసిన ఇదేం నేను 100 రూపాయలు వస్తే నేను బట్టలు చించేస్తుంది నేను చెప్పను. చాతలైనందుకు పోరాటం చేసిన చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళలో, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నాతో పాటు చాలా ఫస్ట్ నుంచి కూడా నాతో పాటు చర్య చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ రోజు ఏ సమస్యలు వచ్చినా తీసుకొచ్చిన అంత పెట్టలా. నీ ఆత్మీయుల మీద మనం ఏదో కట్టుకున్నామన్నా ఇది జరిగింది, నువ్వేం భయపడవద్దు, బాధపడవద్దు, మేము తట్టుకుంటాం, ఇంకెన్ని రోజులు తట్టుకుంటామన్నా, ఇంకెన్ని రోజులు ఇబ్బంది పెడతామన్నా, కరెక్ట్గా వాడు 2 రోజులు ఎగిరినా
ఒక టైం వచ్చినాక ఒక్కసారి నేను చూపిలేనా అనే ఒక ఆశ, కోరిక, ధైర్యంతో చాలా మంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే స్ఫూర్తితోనే మీరు ముందుకు రావడం జరిగింది. ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టాల, నా మీద గురువు లేడానికి రాలేదు. ఎక్కడ ఏదైనా సరే ముందుకు నలుగురితో పాటు మేము ఉంటామని ఒక ధైర్యం చెప్తూ నన్ను కూడా ముందుకు నడిపించారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే నా పాత నియోజకవర్గాన్ని నాకు అక్కడ నా కోసం ప్రాణాలు పెట్టే వ్యక్తులు కూడా మర్చిపోయేటట్టుగా మీరు అంత ప్రేమ ఉన్నారు. మర్చిపోయేది ఏంటంటే బాప్తాలు ధర్మాలు అనేది మనకి నాకు రెండు కళ్ళు లాంటివి. ఖచ్చితంగా రెండు కళ్ళని కాపాడుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. ఈరోజు ఒకే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా, ఎక్కడైనా సరే ఆ నియోజకవర్గం కానీ ఈ నియోజకవర్గం కానీ ఆడ ఎమ్మెల్యేలు మనమే, ఈడ ఎమ్మెల్యేలు మనమే. ఎంత బలంగా రేపు బయటికి రాబోతున్నారనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మనం సాధించుకోవాలంటే గట్టిగా మనం పనిచేయాలి. ఎక్కడ డీలా పడద్దండి. డీలా పడే టైం రాలేదు మనకి. డీలా పడే టైమే కదా, టైం అంటే ఏంటండి ఇప్పుడు ఏదన్నా 1-2 సార్లు ఎదుర్కొంటూ ముందుకు పోవాలా, అట్లాంటి టైం ఇది. ఈ విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలండి. మనకు మనం ధైర్యం చెప్పుకొని ముందుకు వెళ్ళాలా, అట్లాంటి సమయం ఇది. బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఈరోజు ఒక విషయం చిన్నగా చెప్తాను, గుర్తు పెట్టుకోండి. బాగా చెప్తాను. ఆంజనేయుడికి గురువు తెలియదు ఎంత బలం ఉంటుందని. నీకు ఎంత బలం ఉందంటే ఆంజనేయ స్వామి నాకేం బలం కూర్చుంటారా అన్నాను. అట్లాంటి పరిస్థితి నుంచి ఆంజనేయానికి చాలా బలం ఉంది. నీ పేరు కొండలు ఎట్టి వాడేలో సముద్రాలు ఎదురేస్తామంటేనే పక్కన అమాంతంగా 3 అడుగులు పైకి వెళ్ళి పక్కన ఎగిరి సముద్రం ఎదుగుతారు. ఈరోజు ఇప్పుడున్న కార్యకర్తలందరూ పరిస్థితి బలం ఏదో తెలియదు. దాన్ని చూడకుండా మేము చూసినా పైంది. ధర్మవరం నియోజకవర్గంలో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు ఈ బలం మీకు తెలియదు. వాస్తవంగా ఏంది అన్నా అంటారు. కానీ సమయం వచ్చినప్పుడు ఎంత దూరం ఎగరడానికైనా, ఎంత ఎత్తు ఎగరడానికైనా, ఎంత దాన్ని కోటని పిల్లి చేయడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు ధర్మవరం. అంత బలం మీలో ఉంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం పడద్దండి. ఎట్లాంటి వాడికైనా ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని చెప్పట్లు కొట్టి బుధం తట్టి ముందు నడిపించడానికి బయట సిద్ధంగా ఉంటాడు అనే విషయం ఉన్న సమయాన్ని సరైన రీతిలో ఉపయోగపెట్టుకుని రేపు పొద్దున రాబోయే ఎలక్షన్ లో ఒక బ్రహ్మాండమైన ఎలక్షన్ ని మనం చేయబోతున్నాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళాలని మీరు ఒకరికి తెలియజేస్తూ, మరి దాంతో పాటు ఇంత మంచి అవకాశాన్ని, ఇంతమందిని కలుసుకునే అవకాశాన్ని నాకు కలిగించిన వాల్మీకి సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే అందరు ఇంతమంది కలవడానికి కృషి చేశారు, సమయాన్ని వెచ్చించారు. అదే రకంగా ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొట్టమొదటి అడుగు ఉన్నట్టుగా ఈ అడుగు మరిన్ని అడుగులు కావాలా, వాల్మీకులు అనేవారు మరింత బలం తెలియజేసరికి కావాలనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ